నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒకప్పుడు మంచినీరు కావాలంటే బావికి వెళ్లాల్సింది. తెల్లారితే చాలా గ్రామాలు, చిన్నపాటి పట్టణాలలో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికి మంచినీటి బావి ఒకటి ఉండేది. అక్కడికి వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునేవారు. బావి లేని ఊరు ఉండేది కాదు. రాను రాను బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకు బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులంటే ఏంటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తామున్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒక్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులపై స్పెషల్ స్టోరీ. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చెదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింతగొల్పుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూల విరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి స్వామిని దర్శించుకొని మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయి అని పలువురు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అన్నది భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడైతే మరింత ప్రాశస్త్యము అని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూ ఉంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాలలో భక్తులై స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాలలో నింపి తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులు ఉన్నా ఎప్పుడు ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవు అని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడు నిండుకుండలా కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచి పేరెన్నిక కన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ 3 గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునేవారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకువెళ్లేవారు అని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాలలో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు, అది కొబ్బరి నీళ్లల్లా ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించేవారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే త్రాగుతూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాతదొడ్డిగుంట గ్రామంలోని బావి కవలపిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవలపిల్లలు పుడతారు అనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవలపిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనము అని చెబుతారు. ఈ గ్రామంలో 6 నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు కవలలు ఉన్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారు అని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచి ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మారుమ్రోగుతోంది. ఇతర రాష్ట్రాల నుండి సైతం జనమొచ్చి ఈ బావి నీటిని తీసుకువెళుతున్నారు అంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చింది అని గ్రామస్తులు చెబుతున్నారు. సామర్లకోటలోని మాండవ్య నారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూ ఉంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరెప్పుడు ఒకే స్థాయిలో ఉంటుంది అని ఆలయ అర్చకులు తెలిపారు.
మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారు అన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో 100 మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ ఈ బావి నీరు తీసుకువెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూ ఉండడంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి స్వామిని దర్శించుకొని మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా త్రాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకువెళతారు. ఈ బావి నీటిని స్వామివారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి స్వామివారికి తులాభారాలు ఇస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది అని మానసికంగా అపోహపడడం తప్ప బావి నీరు తాగడం వల్ల కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు. కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే, బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాలలోనూ బావులు ఉండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా. ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం 2 అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూ ఉంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు అని డాక్టర్లు అంటున్నారు.